డేట్ ఇచ్చారు. కొంచెం మేడం బిజీగా ఉన్నారు. నేను చాలా ఖుషి పడాను, చాలా హ్యాపీ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సోషల్ మీడియాకి అంతా నా పెద్ద నమస్కారాలు. ఎందుకంటే వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు. కొన్ని మిలియన్స్ వెళ్ళింది నా న్యూస్. వచ్చింది నితిన్ పక్క నుంచి వచ్చింది. వాళ్ళ అసిస్టెంట్ నితిన్ గారు, మన సాయి పల్వి గారు అసిస్టెంట్ నితిన్ గారే కాల్ చేసి ఇలా మేడం గురించి ఇంకా బ్యాడ్ గా చెప్పకండి, ఇంకా చాలిచ్చండి మీడియాలో అంతా అని చెప్పారు. మీకు కల్పిస్తాను, ఏంటి మీ డిమాండ్ అన్నారు. నా డిమాండ్ ఏమీ లేదు. నేను ఒక సాయి పల్వి గారికి పెద్ద ఫ్యాను. అలాగే నేను 2022లోనే ఆ స్టెప్ వేసిన దానికి మేడం స్టెప్ నా స్టెప్ యాజ్ ఇట్ ఉండేదానికి నేను సోషల్ మీడియాని అప్రోచ్ చేసి ఇప్పుడు నాకు రెస్పాండ్ కాకపోతే నేను వేస్తానండి, తప్పకుండా వేస్తాను. ఎందుకంటే ఇప్పుడు మేడం కూడా చిన్న స్థాయి నుంచి ఇప్పుడు పెద్ద ఇంటర్నేషనల్ పెద్ద అవార్డు హీరోయిన్ అయ్యారు. డీలో అప్పుడు చేశాను, నేను కూడా డీలో చేశాను. కొరియోగ్రఫీ శశి మాస్టర్ తోటి నేను దర్శని టీంలో చూడండి నేను చేశాను అనమాట. నేను కూడా అలాంటి స్టేజ్ నుంచి వచ్చిండేవాడు. కాకపోతే నేను కొంచెం బిజీ ఉండేదాని నుంచి ఇండస్ట్రీ కొంచెం దూరం ఉండాను, కొంచెం ఫ్యామిలీ ఇష్యూ వల్ల నుంచి దూరం ఉన్నాను. ఇంకా రాబోయే దినాల్లో నేను చేస్తాను. ఇండస్ట్రీలో నాకు టచ్ ఉంది అనమాట. తప్పకుండా స్పందించారు. వాళ్ళ అసిస్టెంట్ నితిన్ గారని మాకి మన సాయి వైజాగ్ సత్య గారికి కాల్ చేసి లవ్ లోనే మాట్లాడారు. ఇంక 3 days లో కలుస్తారంట. మాట్లాడతాను మేడం, మా స్టెప్ మీ స్టెప్ రెండు ఒకటే, నేను ఎప్పుడో వేసాను, ఆ స్టెప్ మీ స్టెప్ రెండు కలిసాయి. సో ముందుగా నేను వేసాను కదా మేడం అని మాట్లాడతాను. వాళ్ళు దాని గురించి ఎలా స్పందిస్తారని నేను వెయిట్ చేస్తున్నాను. ఆ హ్యాపీనెస్ మీ మీడియా ముందర పెట్టడానికి నేను చాలా ఎగ్జాక్ట్ గా ఉన్నానండి. ఇది మాత్రం ఖచ్చితంగా రాసుకోండి, టైటిల్లో వేసుకోండి. ఫస్ట్ బెంగళూరు బుజ్జి ఇలా చెప్పారని, సాయి పల్వి మేడం కలిసిన తర్వాత దాని గురించి నెక్స్ట్ స్టెప్ నేను సోషల్ మీడియాకి వచ్చి ఫస్ట్ అప్రోచ్ చేస్తానండి. బయట చాలా మంది ట్రోల్ చేస్తున్నారు, నీ స్టెప్ ఏంటి నీ స్టెప్ ఏంటి. అవునండి, అది నేను టెక్ ఈజీ తీసుకుంటున్నాను. నేను సెలబ్రిటీ, నేను కూడా 22లో చేశాను. నాది కొట్టని పటాస్ చేశాను, రెచ్చిపోదాం బ్రదర్ లో చేశాను, డీలో చేశాను. అప్పుడే నేను ఒక సెలబ్రిటీని చెప్పాను కదా ఇందాక. నాకు కొంచెం ఫ్యామిలీ ప్రాబ్లం నుంచి కొన్ని రోజులు నేను ఆపాను అంతే. ఇప్పుడే వచ్చి ఫేమ్ కోసం నేను చేయలేదు. ట్రోల్ చేస్తున్నారు, ఎవ్రీవన్ ట్రోల్ చేస్తున్నారు. నాకు చాలా ఏడుపు వచ్చింది. 2 days ఏడ్చాను అనమాట. నేను ఎందుకంటే నేను కూడా పాలిటిషియన్ లో ఉన్నాను, పాలిటిక్స్ లోని ఉన్నాను మా కర్ణాటకలో. సో నేను అది జీర్ణించుకోలేకపోయాను. అలాంటి వర్డ్స్ అంతా బ్యాడ్ కామెంట్స్, పిచ్చి ఇంకా అలా బూతులు తిట్టేవాళ్ళు భూమి మీద ఉండారో లేదో అనే థాట్ వచ్చేసింది నాకైతే. ఇంక వేరే ఎవరైనా అయితే సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటుండ్రి. నేను 2 days నైట్ ఏడ్చి అలా వదిలేసాను అనమాట. మీ పక్కన ఉన్నారు అవన్నీ నిజమేనా? ఏమి స్టెప్ కొట్టేయడమా? అవును, చూసారు కదా వాళ్ళు అవునండి. చూడండి ఇప్పుడు మీడియాలో టీవీలో సార్ సినిమా హిట్ కానీ హిట్ కాకపోయినాను నేను వచ్చి అప్రోచ్ చేస్తా ఉన్నాను. యాజ్ ఎ స్టెప్ ఉండింది దానికోసం నేను రానే వస్తా ఉన్నాను. ఆల్రెడీ సక్సెస్ అయినట్టు. ఎందుకంటే సాయి పల్లవి టీం నుంచి వాళ్ళ అసిస్టెంట్ మాకు కాల్ చేశాడు నితిన్, మేడం గారిని త్వరలో కల్పిస్తాం, ఎందుకు ఇవన్నీ కూడా అన్నారు. మేము కూడా ఓకే అన్నాము. 2-3 రోజుల్లో కల్పిస్తా అన్నారు. కలిసినాక మళ్ళీ మేము మాట్లాడతాం. నేను మాట్లాడలేదండి, మన మీడియా మిత్రులు నన్ను అడిగారు. వాళ్ళు అడిగే హక్కు వాళ్ళకు ఉంది, మనం చెప్పే హక్కు మనకు ఉందండి. ఫస్ట్ యోచించండి. నాకేం డిమాండ్ ఏమీ లేదండి. నేను కూడా వాళ్ళకి పెద్ద వీర అభిమానినే. సాయి పల్వి మేడం మీద నాకు చాలా గౌరవం ఉంది, చాలా పెద్ద అభిమానిని. నా డిమాండ్ ఏం లేదు, జస్ట్ కలిసి ఒక గుర్తింపు ఇస్తే చాలు. ఇప్పుడు మనం వాళ్ళని కలిసి అప్రోచ్ అయ్యామంటే నాకు ఒక న్యాయం దొరికినట్లే. ఇంక వేరే ఏమి ఆశ ఇచ్చును, మంచి బొక్కే ఇచ్చి మేడం ని కలుసుకొని థ్యాంక్ యూ సో మచ్ అనుకొని వస్తాను. లేదు ఆంధ్ర మన ఎన్టీఆర్ సార్ గారిది ఒకసారి చూసుకోండి, పైకి వేస్తారు ఆ స్టెప్. నేను సాయి పల్వి మేడం చూడండి ఇప్పుడు వేస్తాను, చూడండి కావుంటే సోషల్ మీడియాలో నేను వేస్తాను. నా స్టెప్ నేను వేసేదానికి ఎక్కడైనా వేస్తానండి. చూడండి ఇప్పుడు ఎన్టీఆర్ సార్ది చూడండి, నాది చూడండి, సాయి పల్వి మేడం నాది, ఇద్దరిది సేమ్ యాజ్ ఇట్. చూడండి ఇక్కడి నుంచినే వచ్చింది మేడంది, ఇలా వచ్చి ఇలా అని మేడం, మా ఇద్దరిది సేమ్ స్టెప్. సార్ ఎన్టీఆర్ సార్ ఇలా వచ్చింది. దీనికి ఎక్కడండి లాట్ ఆఫ్, ఇది అల లాంటి స్టెప్, సార్ది ఇలా భూకంప్ లాంటి స్టెప్. సో ఇదే లాట్ ఆఫ్ డిఫరెన్స్ అండి. చూడండి 2022లోనే చూడండి. ఇంకొకటి బుజ్జి తల్లి అనుకోవడం పేరు పెట్టాను, నా ఐడి కూడా హాయ్ బుజ్జి రమేష్ అనే. చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉంటాయి, ఇప్పుడు వద్దు కాదండి. ఇప్పుడు నా స్టెప్ తీసుకున్నారు. నా డీలో నేను చేసినప్పుడు నాకు టచ్ ఉన్నారు, కొన్ని కొరియోగ్రఫీలు ఉన్నారు, అలా వెళ్తుంది. ఇప్పుడు నేను మీది ఎవరిదైనా నంబర్ తీసి పెట్టుకోనంటే నేను ఏదైనా చేయని మీకు అప్రోచ్ అవుతుంది. అలా ఇప్పుడు చిన్న కొరియోగ్రఫీలు అంతా ఇప్పుడు చూస్తున్నారు, సో పెట్టింటారు.
చేశారు. చాలా మంది పబ్లిసిటీ కోసం స్టంట్స్ చేస్తున్నారు, సాయి పల్లవిని కలవడానికి స్టంట్ చేస్తున్నారు అంటారు, మీరు ఏం చెప్తారు? లేదండి, తప్పండి. ఎందుకంటే నేను 22లో నా యాజ్ స్టెప్ లేకపోయినంటే సోషల్ మీడియా వాళ్ళది నేను వస్తూ ఉండలేదు, నేను అస్సలు బయటకే వస్తుండలేదు. ఎందుకంటే నిజాయితీగా ఉంది, ఆ స్టెప్ ఉంది, ఈ స్టెప్ ఉంది, ఆ 2 స్టెప్ ఉండే దానికోసమే వచ్చాను. ఇప్పుడు మొన్న వచ్చింది మూవీ, నేను 2022లో చేశాను కదా, ఎలా అండి మీరే చెప్పండి. ప్రజలకు తెలుసండి, పిచ్చి పిచ్చిగా కామెంట్లు పెడుతున్నారు, వాళ్ళు పెడితే పెట్టుకోండి. మాకు ఎప్పటికీ సాయి పల్లవి మేడం మీద చాలా గౌరవం ఉంది. వాళ్ళు కలవకపోయినా ఆ స్టెప్ మాత్రం నాదే 22లోనే చేశాను. ఓకే.